సాక్షి ప్రేక్షకులతో పాటు యావత్ దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం కొత్తదేం కాదు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసిందే. సో దేశ భద్రత కోసం అక్కడ సరిహద్దుల్లో రాత్రి పగలు ఎండానక వాననక కష్టపడుతూ పహారాగాస్తున్న సైనికులు ఒక ఎత్తైతే, మన దేశంలో అంతర్గత భద్రతను పటిష్టంగా ఉంచడానికి కొన్ని బెటాలియన్స్ ఉంటాయి, కొంతమంది కమాండోస్ ఇక్కడ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అది మీకు చూపించే ప్రయత్నమే నేను ఈరోజు చేయబోతూ ఉన్నాను. టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏదైతే ఉందో దాదాపు 540 మంది కమాండోస్ ఇక్కడ కఠిన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్, ఎలాంటి అత్యవసర పరిస్థితులున్నా వీళ్ళే అక్కడికి డిప్లాయ్ అవుతారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ కీ రోల్స్ ఏంటి, వీళ్ళ దినచర్య ఏ విధంగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నమే ఈరోజు నేను చేయబోతున్నాను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫాలో మీ. స్క్వాడ్రిల్లో ఇంకో టైప్ ఇది. సో దీన్ని తేచల్ అంటారు. మనకు తెలిసిందే ధీరేచల్ తేచల్ అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇది ఎందుకు చేస్తారు అనేది తెలియాలి అని నేను అడిగితే వాళ్ళు చెప్పిన అంశం ఇట్ హెల్ప్స్ ఫర్ కోఆర్డినేషన్. ఒక ఫోర్స్ ఒక ఆపరేషన్లో వెళ్తున్నప్పుడు కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఆ గ్రూప్ ఎటువైపు వెళ్ళాలి, సో ఆ వెళ్ళటంలో కోఆర్డినేషన్ ఏ రకంగా ఆ గ్రూప్కి ఉండాలి అనేది ఇలాంటి శిక్షణ ద్వారానే వాళ్ళు పొందుతారు అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన అవసరం. SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. సో ఏ రకంగా దాని ప్రాక్టీస్ ఉంటుంది, మ్యాగజిన్ తీయడం దగ్గర నుంచి లివర్ ఆన్ చేయడం దగ్గర నుంచి మెషిన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఆ రకంగా చెక్ చేస్తారు. ఇది ఇక్కడ ఒక లేమ్యాన్గా వచ్చిన ఒక కామన్ మ్యాన్ పోలీస్ మ్యాన్గా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేస్తున్న శిక్షణ మనం చూస్తూ ఉన్నాం. సో SLRని ఎలా ఆపరేట్ చేస్తున్నారో చూస్తున్నాం. అలాగే చాలా రకాల వెపన్స్ ఇక్కడ ఉన్నాయి. ఐ విల్ షోకేస్ యూ. లెట్స్ గో. టైప్స్ ఆఫ్ వెపన్స్, వివిధ రకాల ఆయుధాలు మనకి ఎక్కడ ఉన్నాయి. సార్ చెప్పండి, ఇదేంటి? ఇది జిఎఫ్ రైఫిల్ అంటారు దీన్ని. ఓకే, జిఎఫ్ రైఫిల్. ఓకే, గ్రెనేడ్ ఫైర్ చేసేది అనమాట. అది డిశ్చార్జర్ కప్ అంటారు దాన్ని. ఓకే, ఇందులో వాడేది బాలిస్టిక్ కార్ట్రిజెస్, చాలా పవర్ఫుల్. అందుకని ఆల్ వెపన్స్కి చూడు కాపర్ వైర్ చుట్టూ ఉంటుంది దీనికి. ఎందుకంటే ఇది బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మామూలు రైఫిల్కి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ఇట్? ఇది జిఎఫ్ రైఫిల్ అంటారు. గ్రెనేడ్ త్రో చేసే రైఫిల్ అనమాట. దీన్ని మనం హ్యాండ్స్తో ఎత్తే ఓన్లీ 25 to 30 yards ఇసరగలం. గ్రెనేడ్ హ్యాండ్స్తో మన పవర్ అంతవరకునే సరిపోతుంది. ఇదైతే 100 yards 200 yards మన గ్రెనేడ్ ఫైర్ చేయలేము కదా, దీంతో మనం ఫైర్ చేయగలుగుతాం. అదైతే ఇసరలేము. దానికని డిశ్చార్జర్ కప్ ఉంటుంది దీనికి. ఈ డిశ్చార్జర్ కప్తో పాటు మనం ఎక్కడికైతే అక్కడికి యాంగిల్ ఫిట్ చేసుకుని మనం అక్కడికి ఇచ్చేయచ్చు. ఎనిమిస్ ఎక్కువ అన్న ప్లేస్లో మనం డైరెక్ట్ ఫైర్ చేయలేము. అప్పుడు ఈ గ్రెనేడ్ వేస్తే వాళ్ళందరినీ మనం రైట్ అంటే ఎవరన్నా దాక్కున్న దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. కెన్ ఐ టచ్ ఇట్? చాలా హెవీగా ఉంది సార్. సో దిస్ ఇస్ ఎంటీ రైఫిల్. సో మామూలుగా అయితే సివిలియన్స్కి ఇవ్వరు. సో ఇట్స్ రిక్వెస్ట్ బేస్గా నేను పట్టుకుంటానంటే కనుక ఇచ్చారు. సో దిస్ ఇస్ గ్రెనేడ్ ఫైరింగ్ రైఫిల్, జిఎఫ్ఆర్. జిఎఫ్ రైఫిల్. సో మామూలుగా మనం చేత్తో విసిరితే ఒక 25 yards వరకు మాత్రమే వేయగలం. ఇదైతే కనుక సో ఒక గోడ అవతలో లేదంటే ఒక కేవ్లోనో దాక్కున్న వాళ్ళని కూడా బయటికి తీయడానికో లేకపోతే వాళ్ళని తుదముట్టించడానికో ఇది అవసరం అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ జిఎఫ్ఆర్. సార్ సో అది జిఎఫ్ఆర్. ఇవేంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో మాబుని చెదరగొట్టడానికి తయారు చేసినటువంటి వెపన్ ఇది. స్పెషల్ రబ్బర్ బుల్లెట్లు, రబ్బర్ పిల్లెట్లు ఫైర్ చేస్తారు దీంతో. ఓకే, ఈ ఆయుధాలతో అయితే ప్రాణహాని జరుగుతుంది. ప్రాణహాని జరగకుండా గుంపుని చెదరగొట్టే పరిస్థితి కోసం యాంటీ రైట్ గన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సార్ ఇది కార్బన్ 9mm మిషన్ కార్బన్. ఇది తక్కువ దూరంలో ఇరుకు సందులు అలాంటి ప్రదేశంలో దీంతో ఫైర్ చేయడానికి, ఎఫెక్టివ్ ఫైర్ చేయడానికి దీన్ని తయారు చేసింది. ఇది AK-47 ప్రపంచంలో అత్యుత్తమైన ఆయుధం. ఇప్పుడు ఉన్నటువంటి ఆయుధాల లెక్కల్లో అత్యుత్తమైనటువంటి ఆయుధం AK-47. ఇది
ఇది వచ్చేసి 9mm పిస్టల్. ఇది ఆఫీసర్స్ యొక్క వ్యక్తిగత ఆయుధం. ఆఫీసర్స్కి సపరేట్గా దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. ఇది పాత మోడల్ 38 రివాల్వర్ సార్. దీనిలో 6 రౌండ్స్ ఉంటాయి. ఫాల్ అవుతా ఉంటాయి, రౌండ్ తిరుగుతూ ఉంటాయి. మనం పాత సినిమాలలో దీని గురించి ఎక్కువ. ఇది ఇన్సాస్ రైఫిల్, ఇండియన్ మేడ్ వెపన్. పూర్తిగా ఇండియా శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానంతో తయారైనటువంటి వెపన్ ఇది. ఇన్సాస్ 5.56 mm ఇన్సాస్ రైఫిల్. పర్ఫార్మెన్స్ బాగుంటుంది సార్. 400 ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఇది మన ఇప్పుడు ఇన్ఫాంట్రీ ఫోర్స్, మన ముందున్నటువంటి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళకి ఇది ఇష్యూ చేసిరు. ఇదే సిఆర్పిఎఫ్ వాళ్ళు మన లోపల తిరుగుతున్నటువంటి ఫోర్స్ కి ఇది ఉంది. 0.303 ఇంచ్ LMG సార్. ఇది లైట్ మిషన్ గన్. ఇది 8 షాట్ కూడా కొట్టుతుంది. దీంతో ట్రైపాడ్ కూడా పిక్ చేస్తాం. పెద్ద ట్రైపాడ్ ఉంటుంది. ఇది బైపాడ్ అంటారు. మినిమం వచ్చేసి 1 కిలోమీటర్ వరకు రౌండ్ ప్రయాణం చేస్తాం. ఇది 1 కిలోమీటర్ ట్రైపాడ్ పిక్ చేస్తే ఇది సేమ్ రైఫిల్. సేమ్ ఇందులోనే మన ఇండియన్ మేడ్ వెపన్ లోనే ఇది LMG. సేమ్ ఇన్సాస్, ఇది LMG. దీంతో కూడా ఖచ్చితంగా ఫైర్ చేయొచ్చు అన్నమాట, షోల్డర్ మీద రెస్ట్ పెట్టుకొని. ఇది 12 పంప్ యాక్షన్ గన్. ఇది మాక్సిమం ఎక్కువగా బ్యాంకులు, సెక్యూరిటీ అలాంటి ఎస్కాట్ అమౌంట్ ఎస్కాట్ చేసే దగ్గర దీన్ని వాడతారు. ఇందులో 4 పంప్ యాక్షన్ ఉంటుంది, 4 రౌండ్స్ ఉంటాయి. ఇది స్మూత్ గా ఉంటుంది హ్యాండ్లింగ్. ఇది గ్యాస్ గన్ సార్. ఇది కూడా ఉద్యమ సమయంలో చెదరగొట్టడానికి. ఏంటంటే గ్యాస్ మన షెల్స్ ఉంటాయి, షెల్స్ ఫైర్ చేస్తాం. ఈ షెల్స్ వేసినప్పుడు టియర్ గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వల్ల కళ్ళ మంటలు, దురద ఇవన్నీ వస్తుంటాయి. మాబ్ ఎక్కడైతే గుంపు చెదిరిపోతారు, దాని పర్పస్ ఇది. ఇది వచ్చేసి SLR. దాని వర్కింగ్ పార్ట్ పనితీరు గురించి తెలుసుకోవచ్చు. సేమ్ SLR, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. రైట్. సో మొత్తానికి మన ఇండిజీనియస్ దట్ మన భారతదేశంలోనే తయారవుతున్న వెపన్స్ కూడా ఇన్సాస్ అని చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా సో మన ఫోర్సెస్కి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది వాళ్ళ మాటలోనే మనం విన్నాం. సో లెట్ మీ ట్రై దట్ హౌ డు యూ సీ దట్ డిస్టెన్స్. తొమ్మిది నెలల శిక్షణలో సో ప్రస్తుతం వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు సార్? ఎవ్రీడే రొటీన్గా వీళ్ళు ఏం చేస్తారు? ఐ కెన్ సీ ద డమ్మీ గన్స్, రైట్? ఓకే. సో ఏం చేస్తున్నారు? 4 months కంప్లీట్ అయింది సార్ ఇప్పటివరకు. 4 months కంప్లీషన్ తర్వాత మనం ఫీల్డ్ నందు మనం 8 దగ్గరికి రీచ్ అవ్వాలంటే కొన్ని పొజిషన్స్ అనేవి ఉంటాయి సార్. 8 దగ్గరికి డైరెక్ట్ మనం నిలబడి వెళ్ళకుండా ఒక్కొక్క పొజిషన్ మాదిరి మనకు 3 feet కవర్ దొరికినప్పుడు ఎలా వీళ్ళు మూవ్ అవ్వాలి. ఓకే, 3 feet కవర్ మాత్రమే దొరికినప్పుడు ఎలా మూవ్ అవ్వాలి, 1 feet కవర్ దొరికినప్పుడు ఎలా మూవ్ అవ్వాలి దానికి ఇప్పుడు డెమో చేస్తారు సార్. ఓకే. స్పెషల్ కమాండోస్, గ్రే హౌండ్స్ ఇలాంటి పదాలు మనం తరచూ వింటూ ఉంటాం. సో దేశంలో అంతర్గత సమస్యలు ఎక్కడన్నా ఉన్నా, అత్యవసర పరిస్థితులు ఉన్నా మనకి ఈ పేర్లు వినిపిస్తాయి. కానీ వాళ్ళు అక్కడికి చేరడానికి గ్రే హౌండ్స్ కానీ, కమాండో ఫోర్సెస్ కానీ, ఆ చేరడానికి ప్రాతిపదిక లేకపోతే కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకపోతే ఎంట్రన్స్ ఏది అంటే కనుక మనం ఉన్న ఇలాంటి బెటాలియన్సే అనేది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన అవసరం. ప్రస్తుతం మనం సనీ చాకు గారితో ఉన్నాం. ఈజ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్న ఇక్కడ కమాండెంట్ అంటూ ఉంటారు. సో హీ గేవ్ అస్ అ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ అ టైమ్. మై ప్లెజర్. సో గ్రే హౌండ్స్ అండ్ స్పెషల్ కమాండోస్ ఇవన్నీ మేము వింటూ ఉంటాం, చాలా ఫ్యాసినేటింగ్గా కూడా వినిపిస్తూ ఉంటాయి సార్, రైట్? దానికి ఇక్కడి నుంచే పునాది అనేది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఎలా సార్, ఎలా శిక్షణ పొందుతారు వీళ్ళు, అసలు ఎలా వస్తారు ఇక్కడికి, ఎలా రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. దెర్ ఇస్ ఎ బోర్డ్ ఫర్ దట్. ఆ బోర్డ్ సెలెక్షన్ చేసిన తర్వాత వీళ్ళను దేర్ ఆర్ అబౌట్ 13 battalions. ప్రతి బెటాలియన్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉంటుంది. అంటే మేము రెగ్యులర్ డ్యూటీస్ చేసుకుంటూ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము నడుపుతూ ఉంటాము. సో ఇక్కడ వచ్చినటువంటి ట్రైనీస్ ప్రస్తుతం ఈ బ్యాచ్లో 540 members వచ్చారు. వాళ్ళు ఇక్కడ 9 నెలల ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఒక రా సివిలియన్, ఒక రా పర్సన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది కాలేజ్, అతనికి పోలీసింగ్ గురించి కానీ సొసైటీ గురించి పెద్దగా తెలియని ఒక రా పర్సన్ దీంట్లో ఎంట్రీ అవుతాడు. ఎంట్రీ కావడానికి కూడా కొన్ని టెస్ట్లు ఉంటుంది. ఆ టెస్ట్లు పాస్ అయ్యి ఆఫ్టర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఈ ట్రైనింగ్ సెంటర్ రావడం జరుగుతుంది. ఇక్కడ వీరికి 9 నెలల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 నెలల్లో ద ట్రైనింగ్ షెడ్యూల్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 6 o'clock నడుస్తుందండి వాళ్ళకు. అందులో ముఖ్యంగా అవుట్డోర్ యాక్టివిటీస్లో ఉద్దేశము ఫిజికల్లీ వాళ్ళని ఫిట్ చేయడం. ఒక లేమ్యాన్ వాళ్ళకు వచ్చేటప్పుడు కనీసం ఒక 100 meters సరిగ్గా పరిగెత్తడం, లేకుంటే 2 kilometers పరిగెత్తడం సరిగ్గా రాని ఒక లేమ్యాన్ని ట్రైనింగ్ అయ్యే వరకు 10 kilometers అవలీలగా ఒక 50 నిమిషాలలోపు పరిగెత్తే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇతర ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటూ
అందులో ఒక 5 రకాల ఐటమ్స్ ఉంటుంది. పుషప్, సిటప్స్, 3.2 కిలోమీటర్స్. అందులో పారామీటర్స్ ఉంటుంది. ఆ పారామీటర్స్ లోపల పరిగెత్తేటట్టు వాళ్ళను ఎంకరేజ్ చేయడం, వాళ్ళను ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటిల్ ఆబ్స్టికల్ అసాల్ట్ కోర్స్ అని ఒక 26 ఆబ్స్టికల్స్ ఉంటుంది. అంటే ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశం వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాళ్ళ డ్యూటీలో, కొండలు వచ్చినా, అడవులు వచ్చినా, లేకుంటే గోడలు వచ్చినా దాన్ని అధిగమించి తను అనుకున్నది సాధించడానికి వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఈ అసాల్ట్ కోర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వివిధ రకాలైనటువంటి ఆయుధాలు రేంజింగ్ ఫ్రమ్ 9mm పిస్టల్ నుండి LMG వరకు, లైట్ మెషిన్ గన్ వరకు వాళ్ళకు వివిధ రకాలైనటువంటి ఆయుధాల మీద అవగాహన కల్పించడమే కాకుండా అందులో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అవుట్డోర్ యాక్టివిటీస్లో వాళ్ళకు మేము ఇచ్చినటువంటి వివిధ రకాలైన ట్రైనింగ్. సార్ ఇప్పుడు బార్డర్లో మనం మాట్లాడుతుంటాం. సో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనకు కొత్తది కాదు, రైట్ సార్? బట్ వెన్ యూ స్పీక్ విత్ ద సోల్జర్ దట్ వీ నో ద ఇంటెంట్. సో దేశ భద్రతని ఎలా కాపాడతారు అనేది వాళ్ళ మాటల్లో మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ 540 మంది ఎవరైతే ఉన్నారో 9 నెలల కాలం తర్వాత వీళ్ళ ఇంటెంట్ ఎలా ఉంటుంది? సో ఫిజికల్ శిక్షణ గురించి మీరు మాట్లాడారు, బట్ మెంటల్ ఎబిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఏ రకంగా ఉంటుంది సార్ ఆఫ్టర్ ద ట్రైన్? ఫిజికల్ ఆస్పెక్ట్ ఒకటైతే, రెండవ ఆస్పెక్ట్ వీళ్ళకు క్లాసెస్, ఇండోర్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో వాళ్ళకి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి డిఫరెంట్ పీనల్ కోడ్స్ కానివ్వండి, పోలీస్ ప్రొసీజర్స్ కానివ్వండి, డిసిప్లినరీ మెజర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క విషయం వాళ్ళకు క్లాస్లో ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్, లా అండ్ ఆర్డర్ నుండి సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి కొన్ని ఎక్స్పర్ట్స్ను పిలిపించి రీసెంట్లీ ట్రాన్స్జెండర్ గురించి సెన్సిటైజేషన్ గురించి క్లాసెస్ తీసుకోవడము, అదేవిధంగా జెండర్ సెన్సిటైజేషన్, హౌ టు రెస్పెక్ట్ ద ఉమెన్, హౌ టు రెస్పెక్ట్ ది చిల్డ్రన్, సొసైటీలో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది, హౌ టు సర్వ్ ద సొసైటీ, ముఖ్యంగా హౌ టు సర్వ్ ద సొసైటీ. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎలా ఉంటుందండి, ఆల్మోస్ట్ ప్రతి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. మన దేశంలో మన అంతర్గత భద్రతకి పనిచేయడం ఒక ఎత్తు అయితే, as you said that బోస్నియా అవ్వచ్చు, సైప్రస్, when you go there and take your flag represent చేస్తున్నప్పుడు what kind of feeling you have? చాలా గొప్ప ఫీలింగ్ అండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. కానీ ఇండియన్ ఫ్లాగ్ షోల్డర్ మీద పెట్టుకుని వెళ్తుంటే చాలా గొప్ప చెప్పేవాడిని. ఒకప్పుడు అన్ఫార్చునేట్లీ నేను 97-98లో బోస్నియాకి వెళ్ళేటప్పుడు ఇండియా అంటే ఎవరికి తెలిసే వచ్చేది కాదండి. ఇండియా అంటే వాళ్ళు రెడ్ ఇండియన్స్ అనుకునేవాళ్ళు. కానీ రాను రాను వాళ్ళకి తెలిసి వచ్చింది వాట్ ఈస్ ఇండియా, అసలు ఇండియా పవర్ ఏంటిది, ఇండియన్ స్ట్రెంగ్త్ ఏంటిది అనేది గ్రాడ్యువల్లీ తెలిసి వచ్చింది. అండ్ ఈరోజు మనకు తెలుసు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ పవర్స్ ఆఫ్ ది వరల్డ్. yes, there is no doubt about it, sir, because we have got all the resources, we have got motivated officers, motivated citizens, and the stable great leaders. Yes, correct. One of the stable leadership, correct. చెప్పగలం. సో బంగ్లాదేశ్ లాంటి రియార్డ్స్ ఇప్పుడు చేస్తున్నవి, సో భారతదేశంలో ఎప్పటికీ అవి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు అనే ఒక నమ్మకానికి మీరు ఇలాంటి బెటాలియన్ సెంటర్స్లో మీరు ఇస్తున్న శిక్షణ అని కూడా చెప్పచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మేము న్యూట్రల్ ట్రైనింగ్ అండి. ఇక్కడ వీళ్ళకైతే జాతి మతం ఏం లేకుండా అన్నీ మనం ఒక దేశంలాగా ఒక ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక భావనతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి భేదభావాలు లేకుండా వీళ్ళు ట్రైనింగ్ పొంది చూస్తూ అందరికి సమానంగా సేవ చేస్తామండి. సో ఇలాంటి ఒక గొప్ప సొసైటీలో మనం ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాము. సరే, 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇఫ్ ఐ ఆస్క్ యూ, where do we stand in terms of like capacity or capabilities of a policeman అంటే కనుక ఏం చెప్తారు? ఐ ఆల్వేస్ ఫెల్ట్ అండి, బికాస్ ఎక్కడైతే నేను వర్క్ చేశానో, గ్రే హౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ కానివ్వండి, ఈవెన్ యుఎన్ మిషన్స్లో చూసిన తర్వాత మన పోలీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా నేను గర్వంగా చెప్పగలను. యూ కాన్ఫిడెంట్? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. వీఆర్ అహెడ్ ఆఫ్ మెనీ స్టేట్స్ అండ్ వీఆర్ ఎ పైనీర్ టు మెనీ స్టేట్స్. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది, సర్వసాధారణం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ us this time. Thank you, sir. My pleasure. సాక్షి వీక్షకులకు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీ ఫర్ సొసైటీ, వీ ఫర్ కంట్రీ. ఇంత కఠిన శిక్షణలో మరి కొంచెం అన్న రిలాక్స్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ యువకులు. సో ఊరికే ఉంటారా? ఉడుకు రక్తం కదా. సో ఏ రకమైన కల్చరల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు ఉంటారు. సో ఎలాంటి పాటలు పాడుకుంటారు, ఎలా డాన్స్ చేస్తారు చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, 135 అనాలా మిమ్మల్ని? కమాండో 135. ఎస్.
ఏం చేస్తారు, పాడతారా? పాడతా. ప్లీజ్. మన దేశంలో ఉన్న యువత మేధావి. ఈ దేశంలో ఎక్కువ విలువ లేదని విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను సార్. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్ద నీలపాలే చేశావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా, చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై మెరిసి, ఫౌండుల్లో పవరే చూసి లండన్ని లవ్వే చేసి, కన్నోళ్ళ తోడే విడిచి కని పెంచిన ఊరే విడిచి, నేస్తాల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి, పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా, నీ మీదకు సమాధి గట్టే మోసానికి బలి అయ్యావా, ప్రాణమల్లే ఉన్న చదువుని పాటు టైముగా మార్చావా, బాధల్లో ఉన్నా గాని బాగున్నా అన్నావా, అవకాశాలెన్నో ఉన్నా నీ కోసం చూస్తూ ఉన్నా, అందనిదే గొప్పని నమ్మి ఆస్తిపాస్తులన్నీ అమ్మి, ఊహల్లో మేడలు కట్టి ఫారెన్లో అడుగే పెట్టి, పరువంతా పక్కన పెట్టి కూలీలా వేషం కట్టి, అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా. రైట్, మీరు ఏ విదేశాలకు వెళ్లకుండా ఈ ట్రైనింగ్లో ఉండడానికి కారణం ఈ పాట కూడా ఒక స్ఫూర్తి అనుకుంటున్నాను నేను. ఎస్, బాల్యంలో మనం ఎలా కష్టపడ్డాము అంటే, మనం చిన్నప్పటి నుంచి మనం డబ్బులు లేక తల్లిదండ్రులు మనం కష్టపడి ఇట్లా మీదకి వచ్చాము. దాని గురించి నేను నా యొక్క పటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుఖల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న గలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినవు, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినవు, చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా.
పోలీస్ అంటేనే క్రమశిక్షణ, పోలీస్ ట్రైనింగ్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం క్యూలో. సో దిస్ ఇస్ దర్ బ్రేక్ఫాస్ట్ టైం. సో ఇక్కడ ఉండే మెనూ ఏదైతే ఉందో అది అన్ని ట్రైనింగ్ సెంటర్స్కి డీజీపీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. మెనూ అక్కడి నుంచి అయితే పంపిస్తారు. దాని ప్రకారమే వాళ్ళకి ఎవ్రీడే వీళ్ళకి ఏ టైంలో ఏ ఫుడ్ పెట్టాలి అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇస్తారు. సో ఇక్కడ చూస్తున్నాం ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో. సో వీ కెన్ సీ ద ఎగ్ ఇన్ దర్ ప్లేట్స్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో సైనికులు అని అనరు కానీ వీళ్ళు కూడా ఒక సైనికులే నిజంగా. అక్కడ దేశ సరిహద్దుల్లో కాదు, ఇక్కడ సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి సమాయత్తం అవుతున్న, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న పోలీస్ తోటి కలిసి భోంచేయడం కూడా ఒక కిక్ ఇస్తుంది ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్. రైస్, కార్బోహైడ్రేట్స్, ఎగ్, ప్రోటీన్ వీళ్ళకి సరిపడా శక్తి ఇవ్వడానికి ఇది డీజీపీ ఆఫీస్ నుంచి రోజు కూడా మెనూ తయారవుతుంది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇక్కడ అన్ని బెటాలియన్స్కి కూడా అన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈ మెనూ వెళ్తుందని చెప్తున్నారు. సో ఐమ్ ట్రైయింగ్ దిస్ వెజ్ పులావ్ విత్ ఎగ్. సార్ ఇండిపెండెన్స్ డే ఈరోజు రైట్, ఇక్కడ దాదాపు 540 మంది ట్రైన్ అవుతారని ఇక్కడ తెలుస్తుంది కదా సార్. ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా పెద్దవాళ్ళు పోరాడి తెచ్చిన స్వాతంత్రం, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఇది ఒక సమాజంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కాపాడడానికి వీళ్ళు కెరియర్ తీసుకున్నారు కదా సార్. ఈ ట్రైనింగ్ అయ్యి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఎంత డిటర్మినేషన్ ఉంటుంది, ఎలాంటి దేశభక్తి ఉండాల్సిన అవసరం ఉంటుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ట్రైనింగ్ రాగానే డైరెక్ట్ ఫస్టే మనము ఈ యొక్క పోలీస్ యొక్క డ్యూటీ గురించి ఏం చెప్పాము. ఫస్ట్ మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్తాము, తర్వాత హ్యూమన్గా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసినాక ఫైనల్గా వీళ్ళు పిఓపి అని ఉంటుంది. లాస్ట్ ప్రోగ్రామ్ పిఓపి, పాసింగ్ అవుట్ పీరియడ్ అని ఉంటుంది. ఆ టైంతో వీళ్ళ యొక్క బేసిక్ ట్రైనింగ్ అయిపోద్ది. అప్పటి నుంచి వీళ్ళు రియల్గా ఒక పోలీస్ ఆఫీసర్గా ట్రీట్ చేయబడతారు. అప్పటిదాకా వీళ్ళు జస్ట్ స్టూడెంట్స్ ఆర్ స్టైఫండరీ క్యాండిడేట్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి యాజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్గా మనము ఫైనల్ చేసి ఆ పిఓపి రోజు ఇస్తాము. ఆ ట్రైనింగ్ అయ్యే లోపు మేము వాళ్ళకి ఏ విధంగా అంటే డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, దేశభక్తి అంటే ఏంది, మన పబ్లిక్ ఏ విధంగా సేవ చేయాలి, మన పబ్లిక్లో బ్యాడ్ ఇమేజ్కి కారణాలు ఏంటిది. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ సైకాలజీ ఎట్లుంటుంది, పోలీస్ అనగానే ఒక బ్యాడ్ ఇమేజ్గా మనం ట్రీట్ చేస్తుంటారు. ఆ ఇమేజ్కి మనం ఏ విధంగా దాన్ని పోగొట్టే విధంగా చూడాలి. ఇట్లాంటి ఆ ఇమేజ్ నుంచి స్వాతంత్రం పోలీస్కి రాలేదా ఇంకా? అంటే ఇంకా మనుషులు ఎట్లుంటారు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు. మన ఒక విషయంలో ఒకరికి న్యాయం చేసినప్పుడు ఇంకొనికి అన్యాయం అనిపిస్తుంటుంది. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్గా ట్రీట్ చేస్తుంటారు. ఈ పోలీస్ అనేది పెద్ద వ్యవస్థ. ఎట్లుంటుంది, 100 మంది పోలీసులు ఒక్కడు తప్పు చేసినా పోలీసులు అంతా అనే ఫీలింగ్లో వస్తుంది అన్నట్టు అట్లా. ఎందుకంటే సమాజంలో ఏంటంటే అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కొన్ని బ్యాడ్ ఇమేజ్ కూడా మా యొక్క పోలీసులు బలి చేస్తుంటారు అప్పుడు. రైట్ సార్. సో ఇది ఒక పోలీస్ బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక పోలీస్గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే కనుక కేవలం ఇక్కడ తీసుకుంటున్న ఫిజికల్ ట్రైనింగ్, అలాగే సిఆర్పిసి, ఒకప్పుడు సిఆర్పిసి, ఇప్పుడు కొత్త చట్టాలు ఇవన్నీ తెలుసుకోవడమే కాదు, నేరస్తులకి ఎలా శిక్ష పడాలి అనేది ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా శిక్షణ తీసుకుంటున్నారు. 9 months తర్వాత వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పోలీస్మెన్గా బయట సమాజంలోకి అడుగు పెడతారు. నమస్తే మ్యామ్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు కరెక్ట్గా ఏ కాన్సెప్ట్ అయితే చెప్తున్నారో సో దట్ ఈస్ ద మెయిన్ ఈరోజు మోటివ్ అదే. సో మీరు చెప్పినట్టుగా దేశ భద్రత కోసం సైనికులు సరిహద్దుల్లో వాళ్ళు నిత్యం ఎలా పహారా కాస్తుంటారు. మీరు ఈ కెరియర్ ఎంచుకోవడానికి ఇది కూడా ఒక దేశభక్తి అని మీరు చెప్పడం నేను విన్నాను. ఎందుకు అలా అనిపించింది? అంటే మేము కూడా పోలీస్ స్టేషన్లో వర్క్ చేసేటప్పుడు చూస్తుంటాం కదా, నార్మల్గా జనాలు అంటే బయట లా ఆర్డర్ సిచ్యువేషన్ అయినా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నారంటేనే వాళ్ళకి ఇంకా ఏ సోర్స్ లేదు, ఏ ఆపర్చునిటీ లేదు, బయట అనే పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నారు. మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి సర్వీస్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంది. అట్లాంటి ఆపర్చునిటీ వేరే సర్వీస్లో మనకు దొరకదు. కాబట్టి ఆ విధంగా నేను చెప్తాను. రైట్. అంటే చాలా పెద్దవాళ్ళు మహనీయులు అందరూ పోరాడి స్వాతంత్రం అయితే తెచ్చారు. బట్ ఇక్కడ బయట సొసైటీ మనం చూసుకుంటే ఒక్కోసారి కోపం వస్తుంది. పోలీస్గా మీకు ఇంకా ఎక్కువ కోపం వస్తుందేమో, రైట్ మ్యామ్? బట్ ఎలా మీరు దాన్ని ట్యాకిల్ చేస్తారు?
అంటే బయట పబ్లిక్ అందరికీ అవేర్నెస్ ఉందనుకోండి చట్టాలపైన దానిపైన ఆటోమేటిక్గా వాళ్ళు లా ఒబే చేస్తారు. కాకపోతే ఎక్కడైనా 99% లా ఒబేడియంట్ వాళ్ళే ఉంటారు. ఎవరో ఒక 1% వల్ల సొసైటీలో డిస్టర్బెన్స్ రావచ్చు. అట్లాంటి కంట్రోల్ చేయడానికే మనం ఉంది, అందుకే కదా సార్. రైట్. అయితే వచ్చిన స్వాతంత్రం మీరు ప్రజలకి వాళ్ళు స్వేచ్ఛగా దాన్ని తీసుకోవడానికి ఇక్కడ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో సో వీళ్ళ మైండ్ సెట్ ఎలా అవుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళేసరికి? బికాస్ దే కమ్ హియర్ యాజ్ అ లేమ్యాన్, బయటికి వెళ్ళేటప్పుడు ఒక పోలీస్ మ్యాన్. నార్మల్గా పబ్లిక్కి జనాలకి ఎట్లా ఉంటుందంటే పోలీస్ అంటే భయం కానీ లేదు అంటే వాళ్ళ కష్టాలు అవి ఏం తెలియదు. ఇప్పుడు వీళ్ళకి అర్థమై ఉంటాయి. మనం కూడా నార్మల్గా అందరికీ మంచి చేయాలనే చూస్తాం, కానీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకరు విక్టిమ్ ఉంటారు, ఒకరు అక్యూజ్డ్ ఉంటారు. మనం ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరికి వాళ్ళకి ఫేవర్గా చేయలేం, ఎవరికో ఒకరికే న్యాయం చేయగలుగుతాం. అప్పుడు ఏమైపిస్తుంది, ఆపోజిట్ వాళ్ళకే ఫేవర్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్ వస్తుంది. కానీ మన ఉద్దేశం అట్లా ఉండదు. లా ప్రకారం ఏది కరెక్టో అదే చేస్తాం. వీళ్ళకి అర్థమై ఉంటుంది పోలీస్ సిచ్యువేషన్ ఏంటి అని. వాళ్ళ అంటే నార్మల్ పబ్లిక్గా ఉన్నప్పుడు ఒక రకంగా మనం అనుకుంటాం పోలీస్ గురించి, దీంట్లో వచ్చి చూస్తే కానీ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంది, మనం ఏ సిచ్యువేషన్లో అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చేది అనేది అర్థమవుతుంది. రైట్. సో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈ ట్రైనింగ్లో వీళ్ళు తెలుసుకుని ఒక పోలీస్ మ్యాన్గా వీళ్ళు బయటకు వెళ్తారు. సో మేడం చెప్పింది నట్షెల్లో చెప్పాలంటే కనుక సో మనం సాధించుకున్న స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛని ప్రజలు ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి సమాజంలో ఉన్న ఆ 10% 1% ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళని కాపాడడానికి పోలీసు ఎలా రెడీ అవుతుంది, ఎలా సమాయత్తం అవ్వాలి అనేది ఇక్కడ శిక్షణ పొంది 9 నెలల కాలం తర్వాత వీళ్ళు విధులు నిర్వహించడానికి బయట సమాజంలోకి వస్తారు. పర్టికులర్గా ఇక్కడ మాట్లాడాలంటే టీజీఎస్పీ తెలంగాణ స్పెషల్ పోలీస్గా వీళ్ళు స్పెషల్గా ట్రైన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడి నుంచే గ్రేహౌండ్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ స్పెషల్గా వెళ్ళడం కానీ లేకపోతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి ప్రముఖులకు సెక్యూరిటీగా వెళ్ళడం కానీ అంటే కనుక ఎంత వాళ్ళు ఎక్స్పర్టీస్ సాధించాలి అనేది ఇక్కడ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో దానికి ఇది ప్రథమంగా ఇక్కడే వీళ్ళు ట్రైన్ అవుతారు, ఇక్కడి నుంచే వాళ్ళ విధుల్లోకి తర్వాత కాలంలో వెళ్తారు. ఇక్కడ టీజీఎస్పీలో అవటానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్న వాళ్ళని కమాండెంట్ అని, ప్రిన్సిపల్ అని అంటారు. డిఎస్పీ రేంజ్ ఉన్న ఆఫీసర్ని వైస్ ప్రిన్సిపల్ అంటారు. ప్రస్తుతం మనం ఆయనతోనే ఉన్నాం, నాగభూషణ్ గారితో. సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ముందుగా. రైట్. సో ఇక్కడ ట్రైన్ అవుతున్నారు సో స్టూడెంట్స్, వీళ్ళు ఒక పోలీస్ మ్యాన్గా 9 నెలల కాలం తర్వాత బయటికి వెళ్తారు. రైట్. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్రం గురించి గుర్తు తెచ్చుకొని వీళ్ళకి ఏదైనా చెప్పాలంటే మీరు తరచుగా ఏం చెప్తూ ఉంటారు? వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా అవ్వాలని మీరు ట్రైన్ చేస్తుంటారు? ఎంతోమంది మహానుభావులు మన దేశాన్ని స్వతంత్రం సంపాదించి పెట్టారు సార్. దాని మీద ఆ స్వేచ్ఛని మనం అనుభవిస్తున్నామంటే దానికి ఇంటర్నల్ భద్రత కూడా చాలా అవసరం దానికి సంబంధించి. కరెక్ట్. దాని మీద మేము వీళ్ళకి ఈ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఈ లా ఫ్యాకల్టీ లా కానీ ఇదంతా కూడా ఇంటర్నల్ భద్రతకి ఎంతైతే వాళ్ళకి సామర్థ్యం అవసరమో దానికి సరిపడగా వాళ్ళకి ట్రైనింగ్ ట్యూనప్ చేస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ ట్రైనింగ్ ఎవరైతే అవుతున్నారో వీళ్ళని స్పెషల్ పోలీస్గా చెప్తున్నారు కదా సార్. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటి? మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి పంపించిన తర్వాత దీనికన్నా మంచి ఫోర్సెస్ ఉన్నాయి, అందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ మా దగ్గర బేసికల్లీ మంచి ట్రైనింగ్ శిక్షణ ఇస్తాం వీళ్ళకి. దీని తర్వాత గ్రహాండ్స్, ఆక్టోపాస్, ఈ కౌంటర్ ఇంటెలిజెన్సీ, ఈ సిఎం సెక్యూరిటీ అన్నిటికీ కూడా మా నుంచే వీళ్ళు ఎక్కువ మంది డిప్యూటేషన్ వెళ్తూ ఉంటాం. దాని మీద మేము వాళ్ళకి సరిపడ శిక్షణ అంతా కంప్లీట్ చేసి వీళ్ళని కన్సర్న్ యూనిట్స్కి అది పంపిస్తాం. రైట్. అయితే దేశ సరిహద్దుల్లో చేసే సైనికుడు ఏదైతే దేశ సేవ ఉంటుందో మీరు ఇంటర్నల్గా చేస్తున్న దీన్ని కూడా మీరు దేశ సేవగానే భావిస్తారా సర్వీస్? ఇప్పుడు ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా మన దేశానికి అంతర్గతంగా అదర్ కంట్రీ నుంచి ఏమి ఎఫెక్ట్ రాకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. మా వాళ్ళు అయితే ఇంటర్నల్గా లోపల సోషల్ హెల్మెట్స్ అయితేనో ఎన్ని యాంటీరైడ్స్ ఏమన్నా ఉంటే ఇంటర్నల్గా జరిగే ఏమన్నా భద్రత సెక్యూరిటీ సంబంధించిన దానికి మా వాళ్ళందరూ దానికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి మేము ట్రైనింగ్ ఇస్తాం. రైట్. ఏదైనా ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనుకుంటే మీకు కాల్, ఆ సమాచారం రాగానే ఎంతసేపట్లో మీరు అక్కడికి వెళ్తారు? మాకు ఇచ్చిన టైం ఇస్తారు వాళ్ళకి, మేము ఇమ్మీడియట్లీ మీద ఎలాగ ఉన్నవాళ్ళం అలాగే ఇమ్మీడియట్గా అంతా రెడీ చేసుకుని ఉంటాం. స్టాండ్ బై అని చెప్పేసి ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడా మా బెటాన్లో మా కమాండెంట్ గారి ఆర్డర్ ప్రకారంగా ఎనీ టైం రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు చేసేది కూడా దేశ సేవే. ఇది ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. టీజీఎస్పీ 8th బెటాలియన్ ప్రస్తుతం ట్రైనింగ్ సెంటర్లో మనం ఉన్నాం. సో అడిషనల్ కమాండెంట్ వీరయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
సో మీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న క్యాడెట్స్తో ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో అది చూపించడం జరిగింది. మీరేం చెప్తారు సార్ స్వాతంత్ర దినోత్సవం రోజు? నిజంగా స్వాతంత్రం అనగానే అప్పుడు స్వాతంత్ర పోరాట యోధులు గుర్తొస్తారు, తర్వాత సైనికులు గుర్తొస్తారు దేశ సరిహద్దుల్లో. పోలీస్ గుర్తొచ్చే పరిస్థితి ఈరోజు ఉందా అంటే ఏం చెప్తారు? అందరికీ ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం ప్రతి భారతీయునికి ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇక్కడ ఉన్న శిక్షణ పొందుతున్న వాళ్ళందరికీ కూడా రేపు వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ విధిరీత్యా వాళ్ళ విధి నిర్వర్తించడానికి వెళ్తున్నప్పుడు ప్రజల స్వేచ్ఛని కాపాడేదే ప్రధాన ఉద్దేశం, స్వాతంత్రం ఉద్దేశం అదే అని చెప్పే ప్రయత్నం మీరు ఎంతవరకు చేస్తుంటారు? మన శరీర దృఢత్వం గురించి ప్రతిరోజు కొన్ని క్లాసెస్ జరుగుతూ ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ మేము కూడా కొన్ని గెస్ట్ లెక్చర్స్ చెప్తూ ఉంటాము. క్యారెక్టర్ గురించి, పరిస్థితుల గురించి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్పందించాలి, ఎక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర పోషించాలి, ఎంత నియమబద్ధతతో ఉండాలి, ఎంత డిసిప్లిన్ అవసరం ఉంటుంది, ఇవన్నీ నేర్పిస్తుంటాము. ఖచ్చితంగా మా యొక్క విధి అది. యాజ్ ఏ ట్రైనీగా ఒక ట్రైనింగ్ సెంటర్లో మేము ఉంటున్నప్పుడు ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తాము, వాళ్ళకు కూడా నేర్పిస్తాము. ఇక్కడి నుంచి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి పోయే రోజుకు వాళ్ళకు ఒక పరిపక్వత, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మేము బయట పోయినాక కూడా ఈ పని చేయగలము. మా గురువులు ఈరోజు కూడా, ఇప్పుడు నేను 34 ఇయర్స్ సర్వీస్ నడుస్తుంది నాది. 34 ఇయర్స్ క్రితం నేను ట్రైనింగ్ చేసిన నా గురువులు ఈ రోజుకు నాకు గుర్తుంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇది పోలీసులో జరుగుతున్న చర్య. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక గొప్ప వరము. ఎందుకంటే నాకు ట్రైనింగ్ ఇచ్చిన గురువుని ఈరోజు నాకు గుర్తుంటాడు, నేను గుర్తు చేసుకుంటా. అక్కడ ర్యాంకు స్థాయి అది కాదు, ఆ గురువు నేర్పిన విధానం ఏంటి, ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా ఫిట్నెస్ ఎలా ఉంది, లేకపోతే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, సమాజంలో నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎలా చేస్తున్నాను, ఇవన్నీ ఆ రోజు గురువు నేర్పినాయి కదా. పోలీస్ ఆఫీసర్గా ఇవన్నీ బేరీ చేసుకుంటారు మీరు? ఖచ్చితంగా. సో వాళ్ళు కూడా రేపు 500 మంది చిల్లర మన దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా రేపు పోయినప్పుడు వాళ్ళు కూడా 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ గురువుని గుర్తు చేసుకునే విధంగా మేము వాళ్ళని తీర్చిదిద్దాం. రైట్. పోలీస్ అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా మీరు ఉంటారు. ఆ పాలన ముందుకు సాగించడంలో మీది ప్రధాన పాత్ర. తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, తర్వాత ఒక్కొక్క విధానం వస్తుంటుంది. కానీ ఐడియల్గా పోలీస్ అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఒక భయం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుందా సమాజంలో, లేదంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ కరెక్టా, ఇంకా ఏమైనా ఎవాల్వ్ అవ్వాలి అంటే కనుక వాట్ ఈస్ యువర్ సైట్ ఆన్ ఇట్? ఫ్రెండ్లీ పోలీసు అనేది ఎవరికి ఫ్రెండ్లీ? మనము సమాజంలో మంచిగా ఉన్న వాళ్ళకి, సమాజంలో తోటి పౌరులకి మనం ఫ్రెండ్లీనెస్ ఇస్తాము. క్రిమినల్కి ఫ్రెండ్లీ ఎక్కడిది? ఎప్పుడు లేదు. అది క్రిమినల్ అనేవాడిని, క్రిమినల్కి మనం వాడిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఎలా కేసులు చేయాలి, ఎలా చట్ట ప్రకారం ఎలా మనం చర్యలు తీసుకోవాలో జరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వాస్తవంగా సమాజంలో నీ తోటి వారికి గౌరవం ఇవ్వటము అంటే ఒక కల్చర్, అది ఒక సంస్కృతి. మర్యాద ఇవ్వటం అనేది ఒక సంస్కృతి. మర్యాదలో భాగంగానే మీరు వచ్చారు, మిమ్మల్ని మీరు రిసీవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీ క్రిమినల్గా చూడలేం కదా. దట్స్ వాట్. అంతే. మంచివాడికి మంచిగా, క్రిమినల్కి క్రిమినల్గా. చట్టంలో అన్నీ ఉన్నాయి దేని దానికి. ఆ విధంగా ముందుకు పోవటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. అలా నేరస్తునికి ఫ్రెండ్లీ పోలీసింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కూడా, ఉండదు కూడా, ఉండదు అసలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు మీకు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. సో మిగతా కార్యక్రమాలు కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తారు సార్. క్యాడెట్స్ శిక్షణ ఎంత కఠినతరంగా ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు చాలా ఫోర్సెస్కి వెళ్తారని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అటు గ్రే హౌండ్స్ కానీ లేకపోతే స్పెషల్ ప్రొటెక్షన్ కానీ వీటన్నిటికి కూడా యూ విల్ జస్ట్ షో కేస్ దట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గ్రామం నుంచి దేశ ప్రజల వరకు మేము పోలీస్ వ్యవస్థ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం. ఇలాంటి స్వాతంత్ర్య దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షి వ్యూవర్స్ అందరికీ, అలాగే ప్రతి గ్రామం నుంచి దేశం వరకు ఏదైతే ప్రజల కోసం బతుకుతున్నామో మేము ఇది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రజల కోసం మేము ఉన్నాం, మీరు కూడా దేశం కోసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ ట్రైన్ అవుతున్న కమాండోస్ ఫిట్నెస్ అదే రకంగా ఉందా అనేది ఎలా చెక్ చేయాలి? సో ఆబ్వియస్గా ఎవ్రీ డే ఇది చేయలేము. సో వీక్లీ వన్స్ వాళ్ళ ఫిట్నెస్ టెస్ట్ చేయడానికి దెర్ ఇస్ అ డ్రిల్ విచ్ ఈస్ 21 hurdles in 17 minutes. సో స్టార్ట్స్ హియర్ W wall. సో W wall తోటి మొదలవుతుంది. 21 hurdlesని వీళ్ళు 17 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇది వీక్లీ వన్స్ ఇది ప్రాక్టీస్ చేస్తారు కమాండోస్ అని చెప్తున్నారు. సో లెట్స్ వాచ్. రైట్. సో W wall తర్వాత ద సెకండ్ హర్డిల్ ఇస్ ప్యారల్ రోప్. సో చూస్తున్నారు కదా, నిచ్చెనలా కనిపిస్తుంది, చాలా ఈజీ అనుకోవద్దండి, పైకి వెళ్ళిన తర్వాత ఉంటుంది. సో అసలు సినిమా. సో చూద్దాం మన కమాండోస్ ఏ రకంగా చేస్తున్నారు.
రైట్. సో ప్యారలల్ రోప్ తర్వాత రోప్ ల్యాడర్ అని చెప్తున్నారు, చూస్తున్నాం కదా. సో మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం. సో అడ్వెంచర్స్ ఏ రకంగా చేస్తారు కమాండోస్ అనేది ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎస్, కమాండోస్. సో నెక్స్ట్ కమ్స్ టు ఎల్బో లిఫ్ట్. సో ఇండివిజువల్గా ఒక్కోటి చేస్తుంటే ఈజీగా అనిపిస్తుంది, బట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ 17 minutes 21 hurdles, నాట్ అ జోక్. ఎస్, దిస్ ఇస్ గ్రేట్ వాల్. సో కమాండోస్ ఎలా చేస్తారో చూద్దాం. రైట్, ఇట్స్ a 3 feet hurdle. Okay, this is called dum dum. So you have to run like this. ఓకే, ఏంటనుకుంటున్నారు ఇది? దిస్ ఇస్ కాల్డ్ జిగ్జాగ్ జంపింగ్. సో చూస్తున్నారు కమాండోస్ ఫారెస్ట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా అనువు కాని ప్లేస్లో ఏ రకంగా వెళ్ళాలి అనేది ఇది హెల్ప్ అవుతుంది. కమాండోస్ ఎవ్రీడే ట్రైనింగ్లో ఇది కూడా ఒక భాగం. దిస్ ఇస్ కాల్డ్ జిగ్జాగ్ వాక్. ఇంతకుముందు మనం చూసింది స్టెప్పింగ్ స్టోన్. So this is called double ditch. Wow. So 2 steps lo వెళ్ళిపోతున్నారు. That's perfect. Right, this is called Burma Bridge. అంటే కమాండోస్ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళు నిర్మించుకునే బ్రిడ్జ్ ఇది. ఏదైనా కలామిటీస్ జరిగినప్పుడు, డిజాస్టర్స్ జరిగినప్పుడు, సో ముఖ్యంగా నేచర్ కలామిటీస్ జరిగినప్పుడు, సో ఇది వాళ్ళు నిర్మించి దాన్ని హర్డిల్ పాస్ అవ్వడం జరుగుతుంటుంది. దానికి తీసుకునే ట్రైనింగే ఇది. దిస్ ఇస్ కాల్డ్ బర్మా బ్రిడ్జ్. కమాండోస్. సో ఇది టైర్ జంప్, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో చాలా ట్రైనింగ్ అయ్యి ఇక్కడ అలివిగాని చోట్ల నేను ఎప్పుడు చెప్తున్నాను. సో ఫారెస్ట్లో కానీ లేదంటే హర్డిల్స్ ఉన్న చోట చాలా ఈజీగా వీళ్ళు పాస్ అవ్వడానికి దే ట్రైన్ ఇన్ దిస్. రైట్, సో దిస్ ఇస్ 9 feet ditch, అంటే 9 అడుగుల గుంత. సో వీళ్ళు చేసే వృత్తిలో ఫారెస్ట్ ముఖ్యంగా అడవుల్లో చేసేటప్పుడు ఇలాంటి గుంటని లెక్క చేయకుండా ముందుకు కదలాలి అంటే కనుక దీంట్లో ట్రైన్ అవ్వాలి. అదే మన కమాండోస్ అవటం మనం చూస్తున్నాం. నాకు తెలిసి నేను కూడా చూస్తారని మీరు ఎదురు చూస్తున్నారు. నో ఛాన్స్. వర్టికల్ రోప్ క్లైంబింగ్. సో చూడడానికి ఎంత బాగుంటుందో చేయడానికి అంత కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని చాలా అవలీలుగా చేస్తారు ఇక్కడ ఉన్న ట్రైన్ కమాండోస్. లెట్స్ వాచ్ ఇట్. సార్, ఇప్పుడు ఏదైతే చేశారు వీళ్ళు అడ్వాన్స్ రోప్,
ఇది ఏ సమయాల్లో ఉపయోగం పనికి వస్తుంది అంటే చెప్తారు? వీళ్ళకి వచ్చేసి మనకి రన్నింగ్ తర్వాత హ్యాండ్ పవర్ కోసం ఓకే మనం ఈ రోప్ క్లైంబింగ్ అనేది చేస్తాం. ఓకే ఓకే అంటే బయట ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏదైనా హైట్ ఉన్నా కానీ ఈజీగా సిచ్యువేషన్స్లో రోప్ ఎక్కి మనం ఈవెంట్స్ కొన్ని క్లియర్ చేసేవి ఉంటాయి, అవి చేసుకోవచ్చు. రోప్ క్లైంబింగ్ వండర్ఫుల్. సో నేను చెప్పినట్టుగా చూడడానికి ఎంత బాగుందో చేయడానికి నిజంగా చాలా కష్టం. సో చేతి బలం చాలా ముఖ్యం అని చెప్తున్నారు. సో ఆ స్ట్రెంగ్తన్ చేయడానికి వీళ్ళు ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రోప్ తోటి అవలేలుగా ఎక్కడానికి వీళ్ళు ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు. అదే మనం షోకేస్ చేసాం. బ్యాటిల్ ఆప్టికల్ అసాల్ట్ కోర్స్ అంటే కనుక మన విధి నిర్వహణలో వీళ్ళు ఒక వెళ్ళలేని ప్రదేశంలో కానీ లేకపోతే కష్టతరంగా ఉన్న చోట అక్కడ కూడా వీళ్ళ మార్గం సుగమం చేసుకోవడానికి ఏ రకంగా వెళ్ళాలి ఓ రోప్ సాయంతో అనేది ప్రస్తుతం ఇక్కడ మనకి చేసి చూపించబోతున్నారు. సో చూద్దాం. సో ఈ డ్రిల్స్ కానీ లేకపోతే ఈ విన్యాసాలు చూడడానికి చాలా బాగుంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం అవి చేయాలంటే కనుక చాలా స్టామినా అవసరం. సో ఒక లేమెన్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఒక కంప్లీట్ పోలీస్ మ్యాన్గా వెళ్ళాలి అంటే కనుక వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికే ఇక్కడ ఈ శిక్షణ. సో ట్రైన్ అవుతున్న ఈ కమాండోస్ ఎలా చేస్తారో ఒకసారి మనం చూద్దాం. దట్ ఇస్ కాల్డ్ మంకీ రోప్. సో చూస్తున్నారు కదా ఎంత చాకచక్యంగా వాళ్ళు ఒక రోప్ సాయంతో వెళ్ళిపోతున్నారు. సో కమాండో శిక్షణ అనేది అంత ఈజీ కాదు. ఎస్ ఒకసారి రీక్యాప్కి వెళ్తే సో బియాస్ రివర్ క్రాస్ చేయడానికి నేను కూడా ఇది ట్రై చేశాను, విచ్ ఇస్ ఇన్ మనాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు చేయడం కష్టమే. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ టార్జన్ హ్యాండ్ వాక్. అంటే ఒక టార్జన్ చెట్టు సాయంతో ఎలాగైతే వెళ్తారో వీళ్ళు అదే రకంగా వెళ్తున్నారు. సో ఇట్ నీడ్స్ ఆర్మ్ స్టామినా చాలా ఉండాలి. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్, ద మైండ్ అండ్ బాడీ. సో దేశ భద్రతను సరిహద్దుల్లో సైనికులు చూస్తూ ఉంటారు. సో అంతర్గత భద్రత విషయంలో ఇక్కడ ట్రైన్ అయ్యే పోలీసులు ఏ రకంగా ట్రైన్ అవుతున్నారో మీకు చూపిస్తున్నాం. సో వెళ్ళలేని ప్రదేశాల్లో 1.5 feet మాత్రమే క్లియరెన్స్ ఉన్నప్పుడు సో ఈ రకంగా హర్డిల్స్లో వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారో మనం చూసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. లెట్స్ వాచ్ కమాండోస్, హౌ డు దే డూ ఇట్. సో దిస్ ఇస్ ఎవ్రీ డే రొటీన్. ఇక్కడికి వచ్చిన కమాండోస్ ఒక లేమ్యాన్గా వచ్చి పోలీస్ మ్యాన్గా బయటికి వెళ్ళేటప్పుడు ఎంత శిక్షణ తీసుకొని ఉంటారు అనేది ఇక్కడ చూస్తున్న వీళ్ళ టఫ్ ట్రైనింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ఎండింగ్ పాయింట్. 6 feet వాల్ని సునాయాసంగా జంప్ చేస్తున్నారు. కంప్లీట్గా 21 hurdlesని వీళ్ళు 17 minutesలో కంప్లీట్ చేయగలిగితేనే దే ఆర్ పాస్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే. సో అది లేదంటే కనుక మళ్ళీ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూనే ఉండాలి. సో వీ కెన్ ఇమాజిన్ దట్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్. So let's see the commandos jumping 6 feet wall. ఇది TGSPలో ఈ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్స్ వాళ్ళ ఎంత కఠినంగా వాళ్ళ శిక్షణ కొనసాగుతుంది. ఆ తర్వాత పోలీస్గా ఒక బాధ్యతతో వాళ్ళు ఏ విధంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు అనేది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు చూపించే ప్రయత్నం మేము చేసాం. ఇంకా అఖండ భారతావని ప్రగతి వైపు దూసుకుపోతుంది అంటూ మాటల్లో కాదు చేతల్లో చూపించే దిశగా ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుతున్న క్రమంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా మరికొద్ది కాలంలోనే మన భారతదేశం నిలబడుతుంది ప్రపంచ దేశాల మధ్య అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. వన్స్ అగైన్ సాక్షి ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో హరి సైనింగ్ ఆఫ్.